శ్రీదేవి గారి యాక్టింగ్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది అనేది దగ్గర నుంచి చూశారు. శ్రీదేవి గారికి బయట ఫ్యాన్సే కాకుండా ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ ఉన్నారు. నాగేశ్వరరావు శ్రీదేవి బ్రహ్మాండంగా డాన్స్ చేస్తుంటే ఈ కొరియోగ్రాఫర్ వన్ మోర్ టేక్ అంటాడేంటి? రామ్ గోపాల్ వర్మ గారు అమ్మా నీ కాళ్ళకి ఒక నమస్కారం అమ్మా అని అన్నాడు. శ్రీదేవి అంటే ఎంత ఇష్టం ఆయనకి. శ్రీదేవి బోనీ కపూర్ని చేసుకున్నప్పుడు కూడా పాపం ఈయనెందుకో ఫీల్ అయ్యాడు. శ్రీదేవి సెట్లోకి వస్తే రాఘవేంద్రరావు గారు లేచి నిలబడతారంట. ఎందుకంటే నిలబడతారు మీరంటే ఒక పెద్ద ఆయన అడిగితే అది దేవతరా అన్నాడు. జయకుమార్ గారు, ఇప్పుడు మనకి ఆర్టిస్టులు మీరు చాలా మందిని చూసారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీదేవి గారు ఉన్నారు అనుకోండి. అవునవును. శ్రీదేవి గారి యాక్టింగ్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది అనేది దగ్గర నుంచి చూశారు. అలానే ఒక్కొక్క హీరోయిన్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. శ్రీదేవి గారికి బయట ఫ్యాన్సే కాకుండా ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. శ్రీదేవి కాల్ షీట్స్ ఇస్తే సినిమా తీద్దామని ఎదురు చూసేవాడు చాలామంది ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ శివ సూపర్ హిట్ అయింది, పెద్ద బ్లాక్ మాస్టర్ అది. సో సెన్సేషనల్ హిట్ అది. తర్వాత నెక్స్ట్ సినిమా క్షణక్షణం, అందులో హీరో వెంకటేష్ని పెట్టారు. వెంకటేష్ని పెట్టి శ్రీదేవిని పెట్టారు హీరోయిన్గా. సో అది శ్రీదేవి పక్కన వెంకటేష్ని పెట్టారేంటి అని అనుకున్నారు. నేను అప్పుడు శివనాగేశ్వరరావు కో డైరెక్టర్, మేము కలిసి పనిచేసాము. ఏంటి శ్రీదేవిని వెంకటేష్ పక్కన పెట్టారేంటి, ఇంకా పెద్ద హీరో పక్కన పెట్టవచ్చు కదా అని అంటే, చిన్న హీరో పక్కనే శ్రీదేవిని పెట్టి అతనికి బూస్టప్ ఇద్దాం ఏముంది అని అన్నాడు. సో మొత్తానికి అప్పటికి చిన్న పెద్ద హీరోయిన్ అంటే రామారావు గారితో అందరితో చేసిందని, శోభన బాబుతో కృష్ణ గారితో అంతా చేసింది. ఆ సినిమా షూట్కి వచ్చింది, వెంకటేష్ గారితో కాంబినేషన్, శ్రీదేవి కాంబినేషన్తో షూట్కి వచ్చింది. సాంగ్ చేస్తున్నారు. సాంగ్ చేస్తూ ఉంటే వెంకటేష్ గారు, శ్రీదేవి గారు కొరియోగ్రాఫర్ చెప్తున్నాడు, వాళ్ళ చేత రిహర్సల్స్ చేయించేసి ఒక టేక్ అని అన్నాడు. అని కెమెరా ఆన్ చేశారు, లైట్స్ గీట్స్ అంతా హడావిడ, వెనకంత బ్యాక్గ్రౌండ్ అది ఇది. శ్రీదేవి డాన్స్ చేస్తూ ఉంది. డాన్స్ చేస్తూ ఉంటే కొరియోగ్రాఫర్ కట్ వన్ మోర్ అని అన్నాడు. తర్వాత నెక్స్ట్ టేక్ 2 మళ్ళీ కట్ అన్నాడు ఎవరు కొరియోగ్రాఫరు. ఇప్పుడు పాట తీసేటప్పుడు డైరెక్టర్ టోటల్ మీద సూపర్విజన్ ఉంటుంది. బట్ పాట అనేసరికి, డాన్స్ అనేసరికి డైరెక్టర్కి పెద్దగా అవగాహన ఉండదు కదా, కాబట్టి కొరియోగ్రాఫరే మెయిన్. సో ఇక వన్ మోర్ టేక్ అంటున్నాడు కొరియోగ్రాఫరు. ఈ రామ్ గోపాల్ వర్మ గారికి ఎందుకు ఇన్నిసార్లు శ్రీదేవి బ్రహ్మాండంగా చేస్తున్నది కదా, ఎందుకు ఇన్నిసార్లు కట్ అంటున్నాడు అని అనుమానం వచ్చి పక్కన కో డైరెక్టర్ శివనాగేశ్వరరావుని పిలిచి, నాగేశ్వరరావు శ్రీదేవి బ్రహ్మాండంగా డాన్స్ చేస్తుంటే ఈ కొరియోగ్రాఫర్ వన్ మోర్ టేక్ అంటాడేంటి అని అన్నాడు. అంటే అప్పుడు శివనాగేశ్వరరావు చెప్పాడు. శివనాగేశ్వరరావు కొంచెం సీనియర్ కో డైరెక్టర్, మేమంతా కలిసి పనిచేసాం క్రాంతి కుమార్ గారి దగ్గర. మీరు శ్రీదేవినే చూస్తున్నారు, శ్రీదేవి స్టెప్సే చూస్తున్నారు, కొరియోగ్రాఫరు శ్రీదేవి వెంకటేష్ ఇద్దరిని కలిపి బ్యాలెన్స్ అవుతుందా లేదా అని చూస్తున్నాడు, చూడాలి కదా, మీరు ఎంతసేపు శ్రీదేవినే చూస్తున్నారు. శ్రీదేవి అంటే ఆయనకి చాలా ఇష్టం. తర్వాత రాఘవేంద్రరావు గారితో ఒక గెట్ టుగెదర్ పెట్టారు. శ్రీదేవి, రామ్ గోపాల్ వర్మ వాళ్ళందరూ చక్కగా కూర్చొని గెట్ టుగెదర్ పెట్టారు. మాట్లాడుతూ శ్రీదేవి అంటే ఎంత ఇష్టం ఆయనకి. అమ్మా నీ కాళ్ళకి ఒక నమస్కారం అమ్మా అని అన్నాడు. పాద నమస్కారం అని అన్నాడు. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు శ్రీదేవి బోనీ కపూర్ని చేసుకున్నప్పుడు కూడా పాపం ఈయనెందుకో ఫీల్ అయ్యాడు. అంత ఇష్టం శ్రీదేవి అని అంటే రామ్ గోపాల్ వర్మకి. ఇక్కడ శ్రీదేవి అంటే ఎవరికి ఇష్టం లేదు, అంత మంచి ఆర్టిస్టు, అంత మంచి మనిషి. తర్వాత మీరు విన్నారో లేదో,
శ్రీదేవి సెట్లోకి వస్తే రాఘవేంద్రరావు గారు లేచి నిలబడతారంట. అవునా? ఆ, ఎవరు అడిగారంట, అదేంటి? ఏమండి ఈ ఇప్పుడు జనరల్గా రామారావు గారు నాగేశ్వరరావు గారు హీరోలు వస్తే జనరల్గా వయసులో పెద్దోళ్ళు పెద్దోళ్ళు అని లేచి ఇన్వైట్ చేసి సెకండ్ ఇస్తారు. శ్రీదేవి వస్తే నిలబడటం ఏంటి, ఎందుకట్లా నిలబడతారు మీరని ఒక పెద్ద ఆయన అడిగితే స్టాఫ్లో ఎవరో అడిగితే, రే అది దేవతరా అన్నాడంట. దేవత సినిమాలో కూడా ఈవిడే కదా హీరోయిన్. సో శ్రీదేవి అంటే అందరికీ అంత ఇష్టం. ఓకే. రామారావు గారికి ఏంటి, నాగేశ్వరరావు గారికి ఏంటి, ఆవిడ అందం, ఆవిడ స్టెప్స్, ఆవిడ ఎక్స్ప్రెషన్స్, ఆవిడ గ్లామరు. సో ఆ సినిమాకి గొప్ప అసెట్ కదా ఆవిడ. సో ఆ విధంగా శ్రీదేవి స్టెప్సే చూస్తూ ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ గారు, పక్కన ఆర్టిస్టులు మర్చిపోయి. ఓకే, అలాగా. థ్యాంక్ యూ. తెలుగు వన్